వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి అయితే నేనైతే ఫేస్ చూపించబోతున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది దట్ నేను ఫేస్ రివీల్ చేయబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఎందుకంటే ప్రతిసారి నేను ఒక కార్టూన్ ఫేసే పెడుతూ ఉంటాను కదా. సో ఈసారి అయితే నా ఫేస్తోనే వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో రీజన్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో కార్టూన్ ఫేస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉండే. సో ఇంకా అలా అలవాటు అయిపోయి ఇంక నాకేమనిపించిందంటే, ఆ కార్టూన్ ఫేస్ పెట్టిన తర్వాత అంటే జనరలీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫేస్లో చెప్పే మాటలు కానీ అంతగా రీచ్ వెళ్ళట్లేదు, అంతగా అనిపించట్లేదు, ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి నాకు ఒక థాట్ వచ్చింది. సో అందుకే ఇంకా ఫేస్ రివీల్ చేసేద్దాం. సో ఇంకా ఎన్ని డేస్ ఇట్లా అని చెప్పేసి సో ఫైనల్లీ ఈరోజు అయితే ఫేస్ రివీల్ చేయడానికైతే నేనైతే ఫిక్స్ అయ్యాను. సో ఇకపై నా నుంచి అయితే వీడియోస్ అన్నీ నేను ఫేస్ రివీల్ నా ఒరిజినల్ ఫేస్తోనే పెడతాను. అసలు కార్టూన్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు కార్టూన్ ఫేస్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇంకా మనకి ఒక ఇంత రీచ్ వచ్చిన తర్వాత, లేదా 1 మిలియన్ లేదా ఇంత మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఈ టైప్ ఆఫ్లో ఒక టార్గెట్ పెట్టుకొని ఇంకా తర్వాత ఫేస్ రివీల్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. సో స్టార్టింగ్లో కూడా నేను కూడా ఇలానే అనుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఎక్స్ప్రెషన్స్ వీడియోలో ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదు, జస్ట్ ఓన్లీ వాయిస్ ఓవర్. సో ఎందుకు ఇలా అని చెప్పేసి ఇంకా పెట్టేద్దామని నేను లిటరలీ ఫిక్స్ అయ్యాను. సో రెడీ, 3, 2, 1 గో. సో దిస్ ఈజ్ మై ఫేస్. సో ఇకపై నా నుంచి అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో స్టార్టింగ్లో ఎందుకు నేను ఫేస్ రివీల్ చేసి ఒరిజినల్ ఫేస్తో ఎందుకు పెట్టలేదంటే, యాజ్ అ గర్ల్గా ప్రతి అమ్మాయికి ఒక భయం ఉంటుంది దట్ మనం ఫేస్ పెట్టేసి వీడియో చేస్తున్నాం, సమ్వన్ ఇలా అనుకుంటారేమో, ఎవరైనా ఏదైనా అంటారేమో, కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి చాలా భయాలు ఉంటాయి కదా యాజ్ అ గర్ల్గా. సో నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం కదా, సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఫేస్ రివీల్ చేద్దాం, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఉండి నాకేంటంటే పర్సనలీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ పెడదాము అని చెప్పేసి. సో ఇంకా నాకు మొన్న ఏంటంటే స్మాల్ డిస్కషన్ వచ్చుండే మమ్మీకి నాకు. సో మమ్మీ ఏమందంటే, అంతగా అనిపించట్లేదు ఈ వీడియోస్లో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో నువ్వు వీడియోస్ చేస్తున్న వాయిస్ ఓవర్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో అదేంటంటే మేబీ నీ ఫేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు. సో ఆ కార్టూన్ ఫేస్ మొత్తం డామినేట్ చేస్తుంది, నీ ఎక్స్ప్రెషన్స్ కానీ నీ వర్డ్స్, లిప్ మూమెంట్ ఏమీ కనిపించట్లేదు. సో బెటర్ అంటే నువ్వు ఫేస్ రివీల్ చేసి ఫేస్ నార్మల్గా నీ ఒరిజినల్ ఫేస్తో పెట్టు, ఇంకా నీ ఛానల్లో గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. సో తర్వాత కొన్ని డేస్ నేను థింక్ చేశాను. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు నార్మల్గా ఇలా కార్టూన్ ఎఫెక్ట్తో పెడుతూ ఉంటే. ఇంకా ఒక 1 మంత్ నుంచి అనుకుంటూ ఉండే ఇంకా వీడియో ఫేస్ రివీల్ చేసి పెట్టేద్దాం, ఒరిజినల్ ఫేస్తో ఏదైతే అదే అవుతుంది. సో ఫ్యామిలీ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇంకెవరి కోసం మనం ఆలోచించాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇంక మమ్మీ అలా చెప్పిన తర్వాత ఒక 1 మంత్ అలా ల్యాగ్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో రీజన్ అయితే అదే, కార్టూన్ ఫేస్ పెట్టడానికి అయితే చాలామంది అనుకుంటారు అని చెప్పేసి ఆలోచించాను. నేను సరే అని కార్టూన్ ఫేస్ పెడదాం, సక్సెస్ వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇంకా పెట్టలేదు. ఇంకా మమ్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం. సో అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇకపై నా నుంచి అయితే మీకైతే ఒరిజినల్ వీడియోస్ నా ఫేస్తోనే వస్తాయి. ఐ హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీరైతే ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్రెజెంట్ నా ఛానల్లో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారైతే కమెంట్ చేసి చెప్పండి. సో నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది. నేనైతే ప్రెజెంట్ మీషో కంటెంట్ అయితే చేస్తున్నాను, మీషో రిలేటెడ్ అవుట్ఫిట్స్ చేస్తున్నాను. సో త్వరలోనే నేనైతే కాలేజ్ వ్లాగ్స్ అండ్ నా డైలీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నా డైలీ వ్లాగ్స్ అండ్ కాలేజ్ వ్లాగ్స్.
సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇంకా అప్కమింగ్ అప్డేట్స్ అండ్ రిమైండ్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ లైక్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. సో యా, నేను చెప్పాలనుకుని చెప్పేశాను. సో వెయిట్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. So, love you guys. Tata boy.